నిన్న వాక్యం అందరూ నేను ఫలింపజేసినందుకు స్తుతిస్తున్నాను. దైవ కృప ప్రతి కుటుంబానికి తోడై ఉండాలని సహాయం చేయి ప్రభువా. అందరు రక్షించబడి మార్మల్స్ పొంది బాప్తిసం తీసుకుని సుప్రియ డెవలింగ్స్ ఇద్దరు మార్మల్స్ పొంది దేవుని హృదయం నుంచి ఇద్దరు ఉదయకాలం వేసి ఇద్దరు కుటుంబం ప్రార్థన చేసుకోవడానికి, ఇద్దరు ఆదివారం సంఘ కోడికలకు క్రమంగా వెళ్ళడానికి, వారికి వచ్చిన దాంట్లో దేవుని వాటిని సంఘానికి ఇవ్వడానికి, సంఘ క్రమం కలిగి సాక్ష్యం కలిగి సాక్ష్యం చెప్తూ సువార్త చెప్తూ నీలో ముందుకు సాగడానికి భాగ్యం దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున రక్షింపజేసి స్వస్థపరిచి ఆశీర్వదించి కుటుంబాలు కట్టుకొని నీ రాకుడు చిత్తపడి ఆయత్తపడి భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని, పరిశుద్ధ జీవితం భక్తి ఎంతో జాగ్రత్త దయచేయమని వివాహం చేయబోతున్న దాసుని దీవించి అభిషేకించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు అలాగనే రక్షణ అలాగే బాబు ఉన్న సభ్యులకు వందనాలు తెలుస్తున్నాను. దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ఓకే, మరి అమ్మాయి చూసి ఓకే. ఈ అమ్మాయినా లివింగ్స్టన్ ఈ అమ్మాయినా కాదా? క్రీస్తునందు ప్రియులారా, మీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడటకు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు వివాహము ఆడరాదని న్యాయసమ్మతమైన హేతు ఏదైనాను తెలిసిన పక్షమున దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఎన్నటికీ ఊరుకుండవలెను. డేవిడ్ లివింగ్స్టన్ అను ఈ అబ్బాయి సుప్రియను ఈ వధువును మరి చేసుకున్నట్టు ఈ సభలో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపగలరు. వీరిద్దరు చేసుకోవచ్చు అనే గుర్తుగా మీ చేతులు పైకెత్తి చూపండి. బాబు అటువైపు చెట్టే అటు ఫోటో ఉంది. నువ్వు కూడా డేవిడ్ లివింగ్స్టన్ యొక్క తల్లిదండ్రులు, సుప్రియ యొక్క తల్లిదండ్రులు ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. డేవిడ్ లివింగ్స్టన్, మీరు వివాహము జతపరచకూడదని హేతువైనది మీలో ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల దాన్ని ఒప్పుకోనాలి. లేని ఎడల మరి మౌనంగా ఉండాలి. సుప్రియ నీ అమ్మాయిని నువ్వు చేసుకున్నటకు ఇష్టపడుతున్నావా? సుప్రియ డేవిడ్ లివింగ్స్టన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? అయ్యా రావాలి. వరుణి యొక్క బంధుమిత్రులు, వధువు యొక్క
ఇష్టం అనడానికి అబ్బాయి యొక్క కుడి చెయ్యి, మీరు అమ్మాయి యొక్క కుడి చెయ్యి మరి పట్టుకోండి. మీరు అమ్మ నూరా అమ్మాయి చేయి పట్టు, అమ్మాయి చేయి పెట్టి పట్ని అంటే చూడండి. ఒకసారి అట్లా కెమెరా వైపు చూడండి. మీరు కొంచెం వెనక్కి వచ్చారు, మీరు ముందు సార్. ఓకే, రెడీ. ఇలా చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, రెడీ. ఇలాగే ఉండండి, చల్లారిపోతండి. ఈయనకు అమ్మాయికి ఓకే, నేను చెప్పినట్టు డేవిడ్ లివింగ్స్టన్ అని నీవు, అని నేను, సుప్రియ అని నిన్ను, నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పునను మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. అమ్మాయికి నేను చెప్పినట్టు పడుకో. సుప్రియ అని నేను, డేవిడ్ లివింగ్స్టన్ అని నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పునను మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నీకు లోబడుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయించున్నాను. డేవిడ్ లివింగ్స్టన్, సుప్రియ దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను ఒకరినొకరు తమ ప్రమాణములు చేసుకుని ఉన్నారు. దేవుని నిర్ణయంను బట్టి, ఈ దేశ చట్టమును బట్టి వీరిరువురు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమందు ప్రకటించుచున్నాము. ఆమేన్. ప్రార్థన అట్లే ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. డేవిడ్ లివింగ్స్టన్, సుప్రియ వధువరులను మీరు దీవించండి, ఇమ్మానుయేలుగా ఉండి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అట్లా ఇద్దరు అక్కడే మైక్ తీసుకొని ఆప్షన్
కూర్చోండి, ఇద్దరు అట్లా కూర్చోండి. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ మోకాళ్ళని ఆరాధన చేస్తారు. మా మోకాళ్ళు అబ్బాయి మోకాళ్ళు. ఆరాధించే భాగ్యం మాకు అందిస్తున్న దాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలన్నా. యేసయ్యా, గత కాలం నుండి చిన్నప్పటి నుంచి నేను పెరిగిన మందిరంలో నన్ను ఈ విధంగా నిలబెట్టే విధానం బట్టి నీకు స్తోత్రాలు ద్వారా నువ్వు నా జీవితంలో చేసిన ఎంతో మేలును బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నట్టుంది. యేసయ్యా, మీరెంతో గొప్ప దేవుడు. నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడి ఉన్నానంటే అది మీరు నేను నడిపించిన విధానం బట్టి మీరు నడుపుతున్నాను ద్వారా దానికి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, అలాగే నా జీవితంలో కేటాయించిన వ్యక్తులను బట్టి నీకు వేలాది స్తుతులు కూడా. వాళ్ళు లేకపోతే నేను వారిని నా జీవితంలో నేను కేటాయించిన విధానం బట్టి నీకు ఎన్నో స్తుతులు తండ్రి. మరి ముఖ్యంగా మా అమ్మను నీకు ప్రధానంగా మా అక్కను నాకు కర్మగా పెట్టి చిన్నప్పటి నుంచి ఆవిడ నా జీవితంలో పెట్టిన విధానం బట్టి ఒక అక్కగా ఒక అమ్మగా నాకు పెట్టిన విధానం బట్టి నీకు వేలాడుతుంటాను కూడా. నేను ఎంతకంటే నేనేం చెల్లించి ఏం చెల్లించి విధానం తీసుకోలేదు కూడా. గడపబోయే కాలం అంటే నీతో కలిసి ప్రారంభించే భాగ్యం నక్కలు ఇక్కడ చేస్తాను ఆశిస్తూ ఇంకా నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కేటాయించిన ప్రతి ఒక్క వ్యక్తి గురించి విధంగా వారి నా జీవితంలో మీరు కేటాయించిన ప్రతి వ్యక్తి గురించి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను బాబా. ఆమేన్. వాగ్దానము
అందరికీ వేదనలో బాధలో నిందలో ఇదే నా బాధను నిబంధనలు చేస్తున్నాయి. దావీదు కొరకు సెలవిస్తున్నాను. నీ వాక్యం ద్వారా నన్ను ఆదరించి నన్ను ప్రేమించిన నా వారిని తెలుసు. నాకు వారు మోసం చేసి నన్ను కాచి కాపాడి నా నేను రుచి చూసి తెలుసుకున్నాను. యేసయ్యా నమ్మకమైన దేవుడు. వాక్యం ద్వారా నాతో మాట్లాడడానికి నీకు ఇప్పుడు ఈరోజు చెప్పచ్చు నేను ఏ విధంగా విధేయత కలిగి ఏ విధంగా గౌరవించాలి, ఎలా ఉండాలి జ్ఞానం దయచేయండి. ఓర్పు దయచేయండి. నువ్వు అన్యాయం చేసిన దేవుడు కాదు, అసత్యాన్ని అధ్యయంగా చేసిన దేవుడు. ఏమి ఇచ్చినా నేను తీర్చుకోలేకపోయా. ఈ కొద్ది స్థితి ఆరాధన ఈ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుని ఆరాధించి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ కూర్చోండి. 128వ కీర్తన సహోదరుడు పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 128వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానముండునుగాక. డేవిడ్ లివింగ్స్టన్, సుప్రియ నూతన దంపతులు జతచేయబడి ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస మార్గంలో వారు కొనసాగుతున్నప్పుడు, వారు శ్రమలకు గురైనప్పుడు వారు ఆందోళన పడలేదు, కానీ వారు ప్రార్థించుట అలవరుచుకున్నారు. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భూమి మీద
పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఎక్కడ నివసించినను సంవత్సరమునకు 3 మార్లు యెరూషలేములో కనబడాలి. అందుకని యాత్రా కీర్తనలు అనే పదం అక్కడ మనకు దొరుకుతుంది. ఈ 128వ కీర్తనలో ఒక క్రైస్తవ కుటుంబం గురించి, ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాల గురించి అనేక మాటలు ఉన్నాయి. ఎక్కువగా నీ 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 అనే పదం కనబడుతుంది. 128వ కీర్తన 3వ వచనములో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా ఆశీర్వదించువాడు. కారణం ఏమంటే ఆ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. యెహోషువ అన్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెషయా ప్రవక్త అన్నాడు కదా, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. సియోను కొండ మీద ఉన్న దేవునికి ఇశ్రాయేలుల మధ్య సూచనలుగాను మహత్కార్యములుగా మేమున్నాము అని సాక్ష్యం ఇచ్చారండి. మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలు వర్ధిల్లాలంటే ప్రార్థించాలి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లేను అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే సౌలు కుటుంబంలో దేవుని స్థానం లేదు. సౌలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అసూయతో నిండుకొని ఉన్నాడు. ఎక్కడో గాడిదలు ఎదిగే వారిని దేవుడు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెడితే ప్రజలను సంతోషపెట్టువాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకని సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలిందంటే దావీదు దేవుని స్తుతించేవాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనములో దావీదు రాజు యెహోవా సన్నిధిలో కూర్చుంది, నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఈ దినాలలో కాస్త కూడు కాస్త గుడ్డ దొరికాడు కంటే దేవుణ్ణి మర్చిపోతున్నారు. చూసారా? అని దావీదు అలా కాదు, ఎక్కడో అరణ్యంలో ఉన్న నన్ను ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెడితే నేనెంతటి వాడను అన్నాడు. మరొక మాట అన్నాడు, దయచేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించు అన్నాడు. 2 సమూయేలు గ్రంథం 7:28లో నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. ఎవరు దావీదు? కత్తి పట్టాడు అంటే సింహం ఉండే ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. తాగిన మైకంలో నాబాల్ అనేవాడు, ఏమంటే రాత్రి మీరు ఏం మాట్లాడినారో అని అడిగేయాలంతే, అంతే వాళ్ళ ప్రాణం బిగుసుకొని పోయింది. అటువంటి బలాఢ్యుడు దేవా నీ సన్నిధిలో నా కుటుంబం ఉండునట్లుగా. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? మీ కుటుంబాలలో ప్రార్థనలు ఉన్నాయా? వాక్య ధ్యానం ఉందా? సహవాస కోడికలకు వస్తున్నారా? డేవిడ్ లివింగ్స్టన్, సుప్రియ వారి యొక్క ఇరువుల యొక్క తల్లిదండ్రులు వారు ప్రభువుని నమ్మినవా? వారు కూడా ప్రభువుని నమ్మినవా? కనుక నీ లోగిట నీ భార్య
ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. యోగ్యురాలు తన పెనిమిటికి. మన కడప కర్నూలు జిల్లాలలో విస్తారమైన రాళ్ళ వలన బహు సంపద, బహు లాభం దొరుకుతా ఉంది. రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టి ముత్యముల కంటే డేవిడ్ లివింగ్స్టన్ దేవుడు సుప్రియ లాంటి గుణవతిని దేవుడు ఇచ్చాడు. ఆనిముత్యం లాంటి అమ్మాయిని ఇచ్చాడు. ఇక అమ్మాయి జీవితంలో తన ఇల్లు, తన బంధువులు, తన వాతావరణం వదిలేసి నీ యొక్కకు వచ్చినప్పుడు, నీ యొక్కకు వచ్చింది కనుక ఇక ఆమె జీవితంలో ఏనాడు కానీ కన్నీళ్ళు పెట్టదు. ఆదాముతో అన్నాడు కదా, నువ్వు చెమటోడ్చి ఏమన్నాడు? కుటుంబాన్ని పోషించు అన్నాడు. కుటుంబం కొరకు ప్రయాసపడాలి. భార్యాభర్తలు ఉదయకాల ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే 128వ కీర్తన 2వ వచనంలో, నీవు ధన్యుడవు, భార్య దొరికిన వానికి మేకు దొరికిన. మేకు కాదమ్మా, మేలు. గోడకు మేకు కొట్టాలంటే ఏం చేయాలి? శక్తితో నా తలకాయ కొట్టాలి కదా. నా జీవితానికి అన్నట్టుగా ఉండకూడదు. భార్య దొరికిన వానికి మేలు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. జ్ఞానవంతురాలు తన ఇంటిని ఎట్లాగా? జ్ఞానంతో. ఇక్కడ మావాడు ఉన్నాడు, ఆడ ఇల్లు కట్టింటాడు మావాడు. ఇటుకలతో కాదయ్యా, వాక్యం అనే, ప్రార్థన అనే. ఎందుకంటే భార్య మిక్కిలి బలహీనమైన ఘట్టమని ఎదిగి జ్ఞానముతో సుప్రియ అనుకోకుండా పప్పు వేస్తూ ఉప్పు ఎక్కువ వేసిందనుకో, ఏది ఉప్పు అనకూడదు. సుప్రియ ఎంత ప్రియంగా చేస్తామని చక్కగా తిన్నాక ఆమె తర్వాత తింటారు కదా, అనేది ఇంత ఉప్పు ఇచ్చినా కూడా మా ఆయన ఎప్పుడే దాన్ని అనలేదే. చూసారా? కనుక జ్ఞానంగా. అలాగే మరొక మాట, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, నీ భోజనం బల్ల చుట్టూ. యాకోబు ఏశావు సమాధాన పడిన తర్వాత ఏశావు అడుగుతున్నారు, అరే నువ్వు ఇల్లు వదిలినప్పుడు ఒంటిగా వెళ్ళావు కదా, వీళ్ళందరూ ఎవరు అంటే యాకోబు ఒక శ్రేష్టమైన మాట అంటాడండి. 33వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం, అనాయ్ వీరందరూ నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలే అన్నాడండి. ఏమన్నాడు? దేవుడు నీ పిల్లలను చూసేదము. అంత మాత్రమే కాదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన నిన్ను ఆశీర్వదించను. యెహోవా వలన నువ్వు ఆశీర్వదించబడినవా కనుక నీ జీవిత కాలం అంతయు నీకు క్షేమము కలుగును. కనుక విశ్వాస గృహములో చేర్చబడిన మీరు మీ ఆధ్యాత్మిక జీవితములో ప్రతి కూడికకు లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనములో అక్కడ ఒక జంట ఉన్నారు, జకర్యా ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇక మధ్య ఆకాశంలో మరో గొప్ప వివాహం జరగబోతుంది. ఆ వివాహమునకు మనం ప్రత్యక్షము కావాలి అంటే
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మానవుడు పాపములో పుట్టి, పాపములో వెలిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం పాపులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా పాపానికి వచ్చు జీతము మరణము. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అందుకని మానవుడు పాప నివారణ కొరకై జంతువులను, పక్షులను బలిగా అర్పించుతున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయక అసాధ్యము కనుక లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. కారణం, రక్తం చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక ఆకాశానికి భూమికి మధ్యన వేలాడబడి ఆయన తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే ఉచితముగా, ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదు కనుక ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ కలుగును. కనుక నేనే మార్గము, సత్యము, జీవము. పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవుడు దీవించడం సుప్రియ. వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. జీవిత పర్యంతము నడిపించిన మాటను బట్టి దేవుడు దీవించడం సుప్రియ. వారికి మీరు ఇమ్మానుయేలుగా ఉండి నడిపించండి. నేను అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో ఆకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు కలిసి కాపులు ఉండేది, కలిసి ప్రయాణం చేసిరి, కలిసి విసిద్ధపరిచిరి. పౌలు జతపడి వారు అంత మాత్రమే కాదు, పౌలుకు ప్రాణం ఇచ్చినట్టుగా మేము చూస్తున్నాం. యవన జీవితాలలో, యవనస్తుల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. మీరు ఎక్కడ ఉండి నన్ను మీ మహిమకరంగా జీవించున్నట్టుగా మీ కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వధువు యొక్క బంధువు జకరయ్య గారు వచ్చి ఒక పాట పాడుతుండగా మీరిద్దరూ సెకండ్ పట్టుకొని అలా ముందుకు పోయి ఇలా వస్తారు. దయచేసి అందరితో మీరు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయినాక మరి చక్కగా భోజనం చేసి వెళ్ళాలి. రెండవది ఫోటోలు, గిఫ్ట్లు ఏమైనా ఉంటే మరి వాళ్ళకి తెలియజేయాలి. చక్రయ్య గారు ఉన్నారా? చక్రయ్య గారు ఎవరైనా వధువు రెండు సంతకాలు కూడా పెట్టినారు. అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు కూడా సంతకాలు. మాట అయినా వస్తున్నారు.
బంధువులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ నేను పెళ్లి కుమార్తె మేనమామను మరి ఈ అవకాశం ఇచ్చినట్టు దైవ సేవకులకు దేవునికి నా వందనాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొన్ని మాటలు చెప్పాలి. గత 40 సంవత్సరాల క్రితం ఈ ఫౌండర్ అయినటువంటి సింహం సామలయ్య గారు, నేను అప్పుడు 6-7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి పిల్లలు అబ్బాయి ఇద్దరు వచ్చి మా ఇంటి దగ్గర పరిచయం చేసేవారు. నేను అప్పుడు చూశాను, మా అమ్మ వింటుంటారు, వాడు అల్లరి వాడు, ప్రార్థన చేయండి అన్నా అని. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన లేడు కానీ ఆయన ప్రార్థన ఆయన మందిరంలో తన కుమారుని తన సంఘం వద్ద నెరవేరు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు చిన్న పాట పాడాలని ఆశ కలిగి ఉన్నా. సంభవం సంభవం శుభదినం శుభదినం ఆలుమగల జీవితాన మధురమైన ఈ క్షణం అంబరాన్ని తాగేటి సంభరం 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 శుభదినం శుభదినం వధువుగా నిలిచింది ప్రియా, వరుడుగా నిలిచాడు దేవి.
ఇప్పుడు వధువరులు అలాగే వధువుల యొక్క బంధువులు వస్తే సంతకాలు పెట్టబడును. ఈ లోపు ఇంకా ఒక 2 పాటలు పాడడానికి అవకాశం ఉంది. ఒక పాట ఏమో మరి బెంగళూరు నుండి వచ్చిన వారు ఒక పాట పాడి వినిపిస్తారు. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము, వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. పరలోకం నుండి దిగి వచ్చే వధువు సంగము, వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకం నుండి దిగి వచ్చే వధువు సంగము. పరలోకంలో పెళ్లి ఎలాగో ఇక్కడ కూడా ఆ పెళ్లి. కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోయుచూనే పరవశింతునే. కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోయుచూనే పరవశించునే. రాజాది రాజులో స్వప్నాల సౌధములో వికరింతునే, నిర్మలమైన వస్త్రధారిణయే. రాజాది రాజులో స్వప్నాల సౌధములో వికరింతునే, నిర్మలమైన వస్త్రధారిణయే. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము, వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము. అల్ఫావు మేఘయైన నా ప్రాణ ప్రియునికి నిలువెల్ల నివేదించి మై మరుదునే. అల్ఫావు మేఘయైన నా ప్రాణ ప్రియునికి నిలువెల్ల నివేదించి మై మరుదునే. నా యేసు నాచులో లయము కాని నాట్యములో, నా యేసు నాచులో లయము కాని నాట్యములో ప్రవేశింతునే,
వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము. జయించిన వాడై సర్వాధికారి అయి సింహాసనాసీనుడై నన్ను చేర్చుకొను. జయించిన వాడై సర్వాధికారి అయి సింహాసనాసీనుడై నన్ను చేర్చుకొను. సియోను రాజులో రాత్రి లేని రాజ్యములో ఆరాధితునే వేవేల దూతల పరివారములో. సియోను రాజులో రాత్రి లేని రాజ్యములో ఆరాధితునే వేవేల దూతల పరివారములో. పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. 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 అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము. దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. ఏ దేవుని
ప్రార్థన హనుమంతు గుండం సహోదరులు ఇస్సాక్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. యోసేపు హనుమంతు గుండం యోసేపు గారు సహోదరులు చివరి ప్రార్థన ఆశీర్వాదము అయ్యగారు పేతురయ్య గారు ఇస్తారు. ఈ యొక్క కార్డు ఇవ్వడం జరిగినది. అలాగే పడితే ఇలా చూడండి అందరూ ఒకసారి. ఓకే, రెడీ రెడీ ఉండండి, ఇలా చూడండి. ఓకే, రెడీ రెడీ సరే. అది చివరి ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ ఘనమైన నామం బట్టి నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి నీ పరిశుద్ధాత్మను మా మధ్యలో సంచారం ఉంచి వివాహ విషయంలో మరి మీరు పాటల ద్వారా మీ దాసుడి యొక్క వాక్యం ద్వారా మరి వారి యొక్క ఆరాధన ద్వారా ఈ వివాహంలో మీరు తోడుగా ఉన్నందుకై స్తోత్రం చేస్తున్నాం. నీ దాసుడు డేవిడ్ లీడ్సన్ను సుప్రియను భార్యాభర్తలుగా ఈ దినాన మీరు ఒక శరీరంగా చేసినందుకై మీ పాదములకు స్తోత్రం చేస్తున్నాం. ఇది మొదలుకొని నిత్యము వారి రాకపోకలేందును వారి పరిపాలనలోను వారు చేసే ఉద్యోగంలోనూ మీరు తోడుగా ఉండి నిత్యము నీ కాపుదల నీ భద్రత ఈ భూలోకంలో వారికి మీరు దయచేయడం ప్రారంభిస్తున్నాం. తమ జీవిత కాలం అంతయు నీ యందు భయం భక్తి కలిగి నీ కొరకు జీవించినట్లు నీవు లేనిదే వారు తమ జీవిత యాత్రను కొనసాగించుకున్నట్లు వారికి మీరే తోడుగులను ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ జీవితంలోనైతేనేమి కుటుంబ జీవితంలోనైతేనేమి ఉద్యోగ విషయంలో అన్ని విషయాల్లో యవన కాలంలో వారి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో కాడి పోయడం అన్నికి మేలు. యవన కాలంలో వారిని కాడిని మోడుస్తూ ఈ లోకంలో భార్యాభర్తలుగా కుటుంబంలో ఇరువురు వారికి అత్తమామలకు బంధువులకు వారి కుటుంబం యోగ్యమైనది గాను వారి కుటుంబం సంతోషకరమైనది గాను అనేకులు వారిని చూసినప్పుడు సంతోషించి ఆనందించినట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బంధువులందరినీ బట్టి స్నేహితులందరినీ బట్టి స్తోత్రములు. వారి వారి ప్రియ కుటుంబాలు వారి పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమ నీకు ఆశీర్వాదం సదాకాలం మాతో ఉంచి మమ్మల్ని కాపాడి భద్రపరుచుకొని ప్రార్థిస్తున్నాం. మిగిలినటువంటి ప్రేమ ఎందుకు కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. మరి ఆ సమయం కూడా మాకు దీవెనకరంగా చేయండి. ఉదయకాలం నుంచి ఇంతవరకు ఈ వివాహ విషయంలో మీరు తోడుగా ఉంటాయి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని ప్రేమయు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం నూతన వధువులకును అలాగనే వివాహం చేసిన దైవజనులకును సంఘం యొక్క సంఘ కాపులకును వచ్చిన రెండు కుటుంబాల బంధుమిత్రులకును ఆత్మీయులకును ఆయన దివ్యమైన కృపాక్షేమాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనను గాక. ఆమేన్. ఏదైనా అబ్బాయి తరపున ఎవరైనా వచ్చింటే ఒక ప్రకటన చేయొచ్చు.
అందరికీ ప్రభు పేరున వందనాలు. కూడి వచ్చిన అందరూ కూడా అందరికీ ప్రేమ విధి ఉంది, భోజన కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ కూడా తప్పక భోజనం చేసి వెళ్ళవలసిందిగా దేవుని పేరుగా ప్రార్థిస్తున్నాను.